బెట్రేయల్. మోసం చేయడం ఈ రోజుల్లో ఎంత ఈజీ అయిపోయిందంటే అవతల వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెలివైన వాళ్ళే, వాళ్ళు ఇది కనిపెట్టేస్తారు అని కూడా తెలిసినా వాళ్ళు నవ్వుతూ ఏమి కానట్టు చేయడం మానరు. సో ఇది ఒక షాప్ పెట్టాడు ఒక అబ్బాయి. పేరది ఎందుకులేండి. సో స్ట్రీట్ మీద అమ్ముకుంటూ షాప్ పెట్టి దాన్ని రన్ చేయాలి, ఏదో సాధించాలి అని పెట్టాడు. దట్ ఈస్ వెరీ నైస్ అండ్ సో స్వీట్ ఆఫ్ హిమ్. కాకపోతే ఎవరు రావట్లేదు, కొనట్లేదు. బికాజ్ రోడ్ మీద అంటే ఫ్లో అలా ఉంటూనే ఉంటుంది, ఎవరో ఒకరు వస్తారు కొంటారు. బట్ షాప్ అనేది తెలియదు కదా, అది ఒక లొకేషన్లో ఉంటుంది, అడ్రస్కి రండి 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 అనాలి. అదే స్ట్రీట్లో అంటే జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడ పెడతాం. సో యా, డెఫినెట్లీ దేర్ ద డిఫరెన్స్. సో హీ వాజ్ లైక్ బ్రూటలీ ట్రోల్డ్ ఆన్ సోషల్ మీడియా. And by the way, he's from Vizag. And he used to wear some weird glasses while he does all the videos in Insta. And నోట్లో ఏదో నవ్వుతూ ఉంటాడు, అది ఐ డోంట్ నో వాట్ దట్ ఇస్. సో చాలా బ్రూటలీ ట్రోల్డ్ అండ్ కొంచెం ఒక సింపాథెటిక్ వీడియో పెట్టాడు. అండ్ మై సన్ సా దట్ వీడియో అండ్ లైక్, అమ్మ లెట్స్ గో అండ్ బై సంథింగ్ ఫ్రమ్ దిస్ అంకల్. సరే ఓకే, కొందరికి క్యారేజ్ లేదు. సో ఐ థాట్ ఓకే, ఐల్ గో అండ్ గెట్ దట్ క్యారేజ్ బ్యాగ్ కొన్నా. అయితే అక్కడ ఒక చిన్న మినీ ఫ్యాన్ ఉంది, అది కూడా కొన్నా, విచ్ ఇస్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్ బట్ ఐ స్టిల్ బాట్ ఇట్. క్యారేజ్ బ్యాగ్ 100, ఫ్యాన్ వచ్చేసి 120-200 సంథింగ్. ఐ గేవ్ హిమ్ చేంజ్ ఆఫ్ లైక్ 600 సంథింగ్. బికాజ్ నా దగ్గర నోట్స్ ఏవి సరిగ్గా లేవు. 600-500 ఎంత ఇచ్చినా తెలియదు, నాకు రిటర్న్ 200 రావాలి. కానీ చేతిలో 100 పెట్టాడు. ఆ క్యాలిక్యులేషన్ అసలు జ్ఞాపకం లేదు, కానీ 100 పెట్టాడు. పెట్టి అయిపోయింది ఇంతే, మీకు బిల్లు వాట్సాప్ వచ్చేస్తుంది అన్నాడు. ఐ వాజ్ లుకింగ్ అట్ హిస్ ఫేస్. ఐ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ దట్ హీస్ ట్రయింగ్ టు స్కామ్ మీ. వాడికి తెలుసు నాకు అర్థమైపోయిందని, కానీ వాడి ఇంత కూడా హింజ్ లేదు, భయం లేదు, ఏం లేదు. ఐ సెడ్ భయ్యా టోటల్ ఇది, నువ్వు నాకు ఇంత రిటర్న్ ఇవ్వాలి, ఇచ్చేసే. నేను యా సిస్టర్, కరెక్ట్, ఇదిగోండి మీ 100. ఓకే, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే ఎవరు బాగుపడతారు? ఇప్పుడు నేను 100 తీసుకున్నా, బట్ అలా మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? క్యాలిక్యులేషన్లో ఓవర్ఫ్లో ఇంటికి వెళ్ళాక తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అయితే ప్రజెంట్ అయితే ఆ షాప్ మూసేశాడు, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎవరికో అమ్మేశాడు. ఇప్పుడు పతా లేడు మనిషి. తను పెట్టుకున్న పేరును కూడా ఎవరికో అమ్మేశాడు, తన ట్యాగ్ పేరు, ఫేమస్ అయిన పేరు కూడా. సో ఐఎమ్ నాట్ సేయింగ్ నాకు ఇలా చేయడం వల్ల ఇలా జరిగింది. నో, నెవర్. నా ఒక్కరిదానికి ఇలా చేయడం వల్ల మాత్రం కాదు. ఆ బ్రెయిన్లో ఏదైతే వైరింగ్ ఉందో ఫస్ట్ అది మార్చుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా యూనివర్సే మనకి హెల్ప్ చేస్తుంది మనం గ్రో అవ్వడానికి. వైరింగే తిన్నగా లేనప్పుడు అక్కడ యూనివర్స్ ఎందుకు హెల్ప్ చేయాలి నీకు? యూ ఆర్ ఫిక్స్డ్. ఎలాగో ఒకలా డబ్బులు సంపాదించాలి, ఏదో ఒకటి చేసేయాలి. మోసం చేసి సంపాదించిన డబ్బు ఎన్ని రోజులు ఉంటుంది మన దగ్గర? ఉంచుకుందామన్నా కూడా ఉండదు, పోవడమే. మనం ఒకరి దగ్గర రూపాయి తీసుకుంటే దేవుడు మన దగ్గర 100 రూపాయలు తీసుకుంటాడంట. ఇది నాకు మా కజిన్ చెప్పింది. నాకు అప్పటి నుంచి ఇంకా భయం. ఐల్ బీ ఎక్స్ట్రా కాషియస్. ఓ 10 రూపాయలు ఎక్కువే పెడతాను, కానీ ఎక్కడ కూడా ఎవరికి తక్కువ చేయను. సో మీరు కూడా అన్నోయింగ్లీ ఏదైనా అలా చేస్తుంటే మాత్రం లెట్స్ జస్ట్ స్టాప్ డూయింగ్ ఇట్. లెట్స్